వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగర్ విజయలక్ష్మి. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేస్తే మేము ప్రతిసారి పెట్టే మా సాంగ్ నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు నా సాంగ్ వినండి. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. 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 సీతమ్మ నీ వెంట మెరిసేనయ్యా, నీ ముందు హనుమన్న మెరిసేనయ్యా. నీ వెన్న లక్ష్మణ నడిచేనయ్యా, మా కళ్ళలో పొత్తు పొడిచేనయ్యా. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. ఆ పొద్దు ఏ పొద్దు నిలవుండని, నీ ముద్దు మురిపాలు ఎదనుండని, నీ నవ్వుతో చేరి సీతమ్మ నవ్వులు మా తోటలో పువ్వు విరబూయని. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. ఏనాడు నీ పుట్టు ఈనాడే నీ పెళ్ళి, ఏనాడు నువ్వు పెళ్ళి కొడుకేనయ్యా. నీ మీది తరం రాలు మా ఇళ్ళలో రాలి సిరి సచ్చిదానందమయ్యేనయ్యా. దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. 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 నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మరి చూస్తున్నారు మన వాయిస్ మీ విజయలక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. అవి 7 కాండలు ఇంకా 500 సర్గలుగా విభజించబడ్డాయి. రామాయణాన్ని రాసింది వాల్మీకి మహర్షి. సో నాగబాబు గారు హాయ్ అండి, విజయ్ చెప్పబోతున్నాను. స్టోరీ మధ్యలో సాంగ్స్ కూడా పాడతాను. ఉదయ్ గారు హాయ్, వీరేష్ గారు హాయ్. మీకు మీ ఫ్యామిలీ సభ్యులందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో ముందుగా ఒక పాటతో మొదలు పెడతాను. సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం ఆపహరణం కవివర విరసిత శృతి జయాన్వితం నిర్తలోక కవితం లోకరహితం శ్రీ సీతారామచరితం. బాబు గారు ఆయన విశాలమైన రాజ్యంలో దశరథ మహారాజు రాజు అన్నమాట. అతనికి 3 భార్యలు, సుమిత్ర, కౌసల్య, కైకేయి. వాళ్ళ 3కి పిల్లలు పుట్టలేదు. దానికోసం అని చెప్పి దశరథ మహారాజు వాళ్ళ గురువుగారి సలహా తీసుకుని పుత్రకామేష్టి యాగం జరిపించడం చేశారు. ఆ పుత్రకామేష్టి యాగంలో ప్రసాదం పాయసం. ఆ పాయసం
కేవలం 2 భార్యలకు వచ్చింది. 3వ భార్యకు రాలేదు. ఆ 2 భార్యలు వాళ్ళ దగ్గర ఉన్న పాయసంలో కొంచెం కొంచెంగా 3వ భార్యకు కూడా ఇచ్చారు. అలా వాళ్ళు తిన్న ఆ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ ముగ్గురికి 4 పుత్రులు జన్మించారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. అలాగే జనక మహారాజు, ఆయన జనక రాజ్యానికి రాజు అన్నమాట. ఆయనకి సీతాదేవి భూమి తవ్వుతున్నప్పుడు దొరికారనమాట. సీతాదేవికి మరొక పేరు జనకపుత్రిక కూడా. అలాగే సీతాదేవికి 3 చెల్లెళ్ళు. మహేష్ గారు అలాగే కమెంట్స్ కూడా పెట్టండి, మధ్య మధ్యలో చదువుతాను. శ్రీరామును చిన్న వయసులో ఉన్నప్పుడు శ్రీరాముని గురువు గారు వశిష్ఠ 10 రోజులకి తీసుకెళ్తారు. తాటకి ఆయన హోమానికి బాగా విశ్వామిత్ర మహర్షి తాటకి ఆయన హోమానికి బాగా అడ్డంకులు కలిగిస్తుందని చెప్పి తాటకి వధ కోసం అని చెప్పి శ్రీరాముని తీసుకెళ్తారు. తాటకి వధ అయిపోయిన తర్వాత విశ్వామిత్ర మహర్షికి జనక రాజ్యం నుంచి ఒక ఆహ్వాన పత్రిక వచ్చింది. అదే సీతమ్మ వారి స్వయంవరం ఆహ్వాన పత్రిక. అక్కడికి గెస్ట్లుగా పిలిచారన్నమాట. వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ స్వయంవరంలో ఎందరో రాజులు, రావణాసుడితో సహా అందరూ చాలామంది రాజులు వచ్చారు. ఎవరూ శివుని ధనస్సు ఎత్తలేకపోయారు. కానీ శ్రీరాముని మాత్రం ధనస్సు ఎత్తి దాన్ని విరిచారు కూడా. నేను ఈ కొత్తగా ఏమైనా చెప్తాము శ్రీరామనవమి అని చెప్పి కొత్తగా చెప్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలుగా చెప్తున్నాము. సాయి కృష్ణ గారు ఇక్కడ సీతమ్మ వారి శ్రీరాముడి వాళ్ళ వివాహం జరుగుతుంది. శ్రీరాముడి వారి కుటుంబ సభ్యులకి ఈ న్యూస్ చెప్తారనమాట. చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. వాళ్ళు కూడా వివాహానికి అంగీకరించి వివాహం జరిపిస్తారు. ఆ రోజే మనం శ్రీరామనవమి జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి జరుపుకుంటాము భద్రాచలంలో. భద్రాచలంలో బాగా చేస్తారు శ్రీరామనవమి. శ్రీరాముణ్ణి తీసుకొచ్చాక శ్రీరాముని రాజు చేద్దాము అని దశరథ మహారాజు అనుకుంటారు. దశరథ మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకం చేద్దాము అని చెప్పి అనుకుంటారు. అదే టైంలో మందర అంటే మన కైకేయితో వచ్చిన అమ్మాయి, ఆమె కైకేయి కింద పనిచేస్తారు. ఆవిడ కైకేయి మనసులో ఎన్నో చెడు ఆలోచనలు సృష్టిస్తారు. ఎలా అంటే, భరతుడు మీ పుత్రుడు రాజు అయితే సంతోషించాలి కానీ మీ శ్రీరాముడు రాజు అయితే మీరు ఎందుకు సంతోషిస్తున్నారు అని చెప్పి కొన్ని చెడు ఆలోచనలన్నీ కైకేయి గారి బ్రెయిన్లో వేద్దాము అని దశరథ మహారాజు అనుకుంటారు. దశరథ మహారాజు శ్రీరామునికి పట్టాభిషేకం చేద్దాము అని చెప్పి అనుకుంటారు. అదే టైంలో మందర అంటే మన కైకేయితో వచ్చిన అమ్మాయి, ఆమె కైకేయి కింద పనిచేస్తారు. ఆవిడ కైకేయి మనసులో ఎన్నో చెడు ఆలోచనలు సృష్టిస్తారు. ఎలా అంటే, భరతుడు మీ పుత్రుడు రాజు అయితే సంతోషించాలి కానీ మీ శ్రీరాముడు రాజు అయితే మీరు ఎందుకు సంతోషిస్తున్నారు అని చెప్పి కొన్ని చెడు ఆలోచనలన్నీ కైకేయి గారి
బ్రెయిన్లో వేస్తారనమాట. అప్పుడు కైకేయి దానికి అంగీకరించి దశరథ మహారాజు పూర్వం కైకేయికి 3 వరాలు ప్రసాదిస్తానని చెప్పి 3 కోరికలు తను ఏమి కోరితే అది తీరుస్తానని చెప్పి మాట ఇచ్చారనమాట, వాగ్దానం చేశారు. సో ఆ వాగ్దానానికి కైకేయి కోపగృహంలోకి వెళ్తారు. అది చూసిన దశరథ మహారాజు ఆ గృహంలోకి వెళ్ళి కైకేయి ఏమైంది, ఎందుకు నువ్వు కోపగృహంలోకి వచ్చావు అని అడుగుతారు. మీకు గుర్తుందా, 3 వాగ్దానాలు పూర్తి చేస్తా అన్నారు, నాకు ఇప్పుడు కావాలి ఆ వాగ్దానాలు, మీరు ముందు నాకు మాట ఇవ్వండి, నేను ఏమి అడిగితే అది చేస్తాను అని చెప్పి ముందు మాట ఇచ్చారు. ఇదేం అడిగితే నేను అది చేస్తాను అని దశరథ మహారాజు కైకేయికి మాట ఇచ్చారు. కైకేయి మొదటిది ఏమి అడిగారంటే, నా మొదటి కోరిక నా కొడుకు భరతుణ్ణి రాజపట్టాభిషేకం చెయ్యాలి. రెండోది శ్రీరాముణ్ణి అరణ్యవాసానికి 14 సంవత్సరాలు పంపించాలి. అది వినంగానే దశరథ మహారాజు ఎంతో దుఃఖించారు. మాట మీద ఉండాలి కాబట్టి దశరథ మహారాజు శ్రీరాముని పిలిపించి శ్రీరామునికి చెప్తారు. శ్రీరాముడు అందుకు అంగీకరించి అలాగే సీతామాత కూడా శ్రీరాముడితో పాటు అరణ్యానికి వెళ్తాను అని చెప్తే, అలాగే లక్ష్మణుడు కూడా వెళ్తాను అని చెప్తారు. లక్ష్మణుడి కోసం అని చెప్పి లక్ష్మణుని భార్య ఊర్మిళాదేవి ఆవిడ నిద్రదేవతని కోరుకుని ఈ 14 సంవత్సరాలు ఆవిడ నిద్రలోనే ఉండాలి అని కోరుకుంటారు. ఎందుకంటే లక్ష్మణుడు వాళ్ళ అన్న వదినకు రక్షణగా వెళ్తున్నారు కాబట్టి అతను ఈ 14 సంవత్సరాలు నిద్రపోడు అనమాట. సో ఆ నిద్రనంతా ఊర్మిళాదేవికి ఇచ్చేయమని చెప్పి కోరుకుంటుంది. అలానే ఆ రోజు నుంచి 14 సంవత్సరాల వరకు ఊర్మిళాదేవి నిద్రలోనే ఉంటారనమాట. జగ్గు గారు దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా, దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా, దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా, దండాలు దండాలు రామయ్య, నువ్వు ఉండాల మా వెంట ఉండాలయ్యా. సో శ్రీరాముడు అలా అరణ్యవాసానికి వెళ్తాడు. అరణ్యవాసంకి వెళ్ళిన 13 సంవత్సరాలు వాళ్ళు ఎంతో కష్టంగా వాళ్ళే వండుకుని అలా గడుపుతూ ఉంటారు. అరణ్యవాసం మధ్యలో రావణాసుని చెల్లి శూర్పణఖ శ్రీరాముణ్ణి చూసి శ్రీరాముణ్ణి పెళ్లి చేసుకోవాలని చెప్పి రాముడి వద్దకు వెళ్ళి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే, శ్రీరాముడు నాకు ఆల్రెడీ భార్య ఉంది, నాకు వివాహం అయిపోయింది, నేను ఏకపత్ని వ్రతుడిని, నేను రెండో పెళ్లి చేసుకోను అని చెప్తే, శూర్పణఖ సీతమ్మ వారిని చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు లక్ష్మణుడు వచ్చి తన ముక్కు చెవుల్ని కోసివేస్తాడు. దానికి శూర్పణఖ వాళ్ళ అన్న అయిన రావణాసుడి వద్దకు వెళ్ళి, ఇలా శ్రీరాముడు వాళ్ళ తమ్ముడు వాళ్ళు కలిసి నా ముక్కు చెవుని కోసివేశారు అని చెప్పి వాళ్ళ అన్న చెవులు సీతమ్మ గురించి ఎన్నో చెప్పి, సీతమ్మ చాలా అందంగా ఉంటుంది, తను ఈ రాజ్యానికి యువరాణి అయితే మంచి పేరు వస్తుంది అని చెప్పి సీతాపహరణాన్ని ప్లాన్ చేస్తారనమాట. అప్పుడు మరీచుడు అనే రాక్షసుడిని పిలిపించి ఆ రాక్షసుడితో బంగారు జింక వేషం వేపించి ఆ అడవుల్లోకి పంపుతారు. అది చూసిన సీతమ్మ బంగారు జింక వైపుకు వెళ్ళి చూస్తే బంగారు జింకకి ఒక కాలికి రక్తం వస్తూ ఉంటుంది. దానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికని చెప్పి ఆ జింక కావాలి అని శ్రీరాముడిని అడుగుతుంది. అప్పుడు శ్రీరాముడు ఆ జింక కోసం అని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ శ్రీరాముడు
రాముడి వాయిస్లో ఆ మరీచుడు అనే రాక్షసుడు సీత లక్ష్మణ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అది విన్న సీతమ్మ లక్ష్మణుడిని వెళ్ళమని చెప్తుంది. లక్ష్మణుడేమో నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళను అని చెప్తాడు. సీతమ్మ అంటుంది, నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను అంటారు. దానికి లక్ష్మణుడు ఒక లక్ష్మణ రేఖ వాళ్ళ గృహం బయట గీసి ఈ రేఖని ఎట్టి పరిస్థితుల్లో దాటద్దమ్మా అని చెప్పి వెళతాడు. అదే సమయంలో రావణాసుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి భవతి భిక్షాం దేహి అంటూ వస్తారు. సీతమ్మ వారు భిక్ష తీసుకొచ్చి బ్రాహ్మణుడిని లోపలికి రమ్మని చెప్తారు. రావణాసుడు లోపలికి వెళ్ళలేరు. ఎందుకంటే ఆ లక్ష్మణ రేఖ నుంచి అతను అడుగు పెట్టంగానే నిప్పు వస్తుంది అన్నమాట. దానికి లోపలికి వెళ్ళాక సీతమ్మ వారిని బయటకు రమ్మని చెప్తారు. సీతమ్మ భిక్ష వేయడానికి బయటకు వచ్చి భిక్ష వేస్తుంది. అప్పుడు రావణాసుడు సీతని అపహరించి వెళ్ళిపోతారు. అపహరించిన తర్వాత జటాయువు వచ్చి సీతమ్మని రక్షించే ప్రయత్నంలో తన 2 రెక్కలను కోల్పోతారు. అదే సమయంలో లక్ష్మణుడు ఇంకా రాముడు వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చాక సీతమ్మ కనిపించదు కాబట్టి మొత్తం అరణ్యమంతా వెతకడంలో మునిగిపోతారు. కరోనా కష్టాలు స్టోరీ చెప్తున్నాను కదా, శ్రీరామనవమి రోజు రాముడి స్టోరీ వినడం చాలా మంచిది. విశాల్ బ్రో హాయ్. చాలా సో సీతమ్మ వారిని అపహరించి తీసుకెళ్ళిపోతారు. జటాయువుని రక్తంతో మునిగిపోయి చూసి ఇతనే మా సీతను తీసుకెళ్ళిపోయారు అనుకుని రాముడు వెళ్ళి జటాయువును అడిగితే జటాయువు అంటారు, ఆ రావణాసుడు మన సీతమ్మని లంకకి తీసుకువెళ్ళారు, అపహరించి లంకకి తీసుకువెళ్ళారు. అలా వెతుకుతూ రామలక్ష్మణుడు ఒక పర్వతం మీదకి చేరుతారు. దాన్ని ఋష్యముఖ పర్వతం అంటారు. ఆ పర్వతం మీద సుగ్రీవుడు దాగి ఉన్నాడు. ఎందుకు అంటే సుగ్రీవుని అన్న వాలి సుగ్రీవుడి మీద కోపంతో ఉన్నారు. సుగ్రీవుడు ఎక్కడ కనిపించినా చంపేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఋష్యముఖ పర్వతం మీదే ఎందుకు దాక్కున్నారంటే వాలికి ఒక శాపం ఉంది. ఋష్యముఖ పర్వతం మీద వాలి గనక వెళితే 1000 ముక్కలు అవుతారు అని ఒక ఋషి తనకి శాపం ఇచ్చారు. ఆ శాపం వల్ల ఋష్యముఖ పర్వతానికి వాలి రాలేదు. సుగ్రీవునితో పాటు హనుమంతుడు కూడా అక్కడే ఉంటారు. హనుమంతుడు అంటే సుగ్రీవుడికి ఎంతో ఇష్టమైన వాడు. అంజనమ్మ తపస్సు చేసి నిన్ను ఫలముగా పొందెను, ఆంజనేయని నామము జగది ఎల్ల మంత్రము. అంజనమ్మ తపస్సు చేసి నిన్ను ఫలముగా పొందెను, ఆంజనేయని నామము జగది ఎల్ల మంత్రము. హ్యాపీ శ్రీరామ్. మధ్యలో పాట కూడా కాన్సెప్ట్కి ప్రకారంగా పాడుతున్నాను. సో కంటిన్యూ. శ్రీరామ లక్ష్మణ్ని చూసిన కొంతమంది వానరులు సుగ్రీవుడికి వెళ్ళి మీ అన్న పంపించిన బ్రాహ్మణులేమో అని చెప్పి అంటే సుగ్రీవుడు ఎంతో భయభ్రాంతుడు అయ్యి హనుమంతుడిని పంపించి చూడమని చెప్తాడు. హనుమంతుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి శ్రీరామ లక్ష్మణుని ఎంక్వైరీ చేస్తారు, విచారిస్తారు. ఆ విచారం చేసిన తర్వాత హనుమంతుడికి శ్రీరామ లక్ష్మణుడు అని తెలిసి తన రూపంలోకి వచ్చి వాళ్ళకి నమస్కరిస్తారు. వాళ్ళని సుగ్రీవుడి వద్దకు తీసుకెళ్ళి సుగ్రీవుడికి జరిగినదంతా వివరిస్తారు. శ్రీరాముడు సుగ్రీవుడికి ఒక మాట ఇస్తారు, వాలి నేను వధిస్తాను, నాకు మీరు ఒక సహాయం చేయాలి. నా ప్రియసఖి సీతని రావణాసుడు అనే ఒక రాక్షసుడు లంకకు అపహరించి తీసుకువెళ్ళారు, తనని వెతకడంలో నా సహాయం చేయాలి అని కోరుతాడు. సుగ్రీవుడు సరే అని చెప్పి వాలి గురించి చెప్తాడు. వాలిని
రాముడు వధించేశాక సుగ్రీవుడు సంప్రదాయబద్ధంగా వచ్చావు, టెంపుల్ వెళ్ళావా, ఉంటి పడుతుంది మీ 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 దగ్గర. థ్యాంక్ యూ బాబురావు గారు. అందరికీ శ్రీరామనవమి ఎంఎస్వి రెడ్డి గారు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఈ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ. మన వాయిస్ నుంచి ఎవరో మెసేజ్ పెట్టారు, ఎవరు పెట్టారో మీ పేరు కూడా పెట్టండి. వాళ్ళని వధించారు. ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచట రామ భావనం అచట హనుమ భాసనం, ఎచట రామ కీర్తనం అచట హనుమనర్తనం, ఎచట రామ భావనం అచట హనుమ భాసనం. శ్రీరాముడు హనుమంతుడు వీళ్ళందరూ భాగాలుగా విడిపోయి సీతమ్మ కోసం వెతుకుతారు. ఒక మహాసముద్రం ఉంటుంది లంకకును ఆరణ్యం మధ్యలో. ఆ సముద్రాన్ని దాటాలి అంటే మహాసేతుని నిర్మించాలి. దానికోసం మొత్తం వానర సైన్యం మొత్తం రాళ్లను నిర్మిస్తూ ఉంటారు. కానీ అవి నీటి మీద ఆగవు, మునిగిపోతూ ఉండేవి. దానికోసం ఆ సేతుకి, ఆ నీటి రాజుకి శ్రీరాముడు ప్రార్థిస్తూ ఆ రాక్స్ మీద శ్రీరామ అని రాసి నీటి మీద పెడితే సేతు నిర్మాణం జరిగింది. అట్లా నీటి మీద అవి నిలిచాయి. రామనామకి మధురమలాయి, జనమ జనమ దుఃఖ దూర బలాయి, రామనామకి మధురమలాయి, జనమ జనమ దుఃఖ దూర బలాయి. అమ్మా మహాయుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో శ్రీరాముడు రావణాసుని వధిస్తారు. అలాగే రావణాసుని పుత్రుడు మేఘనాథుడిని ఇంకా కుంభకర్ణుడిని కూడా వధిస్తారు. కుంభకర్ణుని వధ అప్పుడు కుంభకర్ణుడికి ఒక పూర్వకాలంలో జరిగిన ఒక విషయం గుర్తొస్తుంది. అది ఏమిటంటే వెంకటేశ్వర స్వామి గది ముందు ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారు, జయ విజయ. వాళ్ళిద్దరు ఎవరో కాదు, ఈ కాలంలో రావణాసుడు మరియు కుంభకర్ణుడు. ఆ జయ విజయలు కొంతమంది బ్రాహ్మణుల్ని లోపలికి ప్రవేశించనీయలేదని చెప్పి ఆ బ్రాహ్మణుడు జయ విజయలకి శపిస్తారు. ఆ శాపంలో ఏమిటంటే 3 జన్మలు శత్రువుగా పుట్టి మళ్ళీ శ్రీ విష్ణు దగ్గరికి వచ్చేయడం, లేదా 7 జన్మలు ఆయనకి పూజ చేస్తూ గడపడం. అందులో జయ అంటారు. 3 జన్మలు శత్రువుగా గడిపి మళ్ళీ వచ్చేయడం మంచిది, ఎందుకంటే 3 జన్మలు చాలు మాకు దూరంగా గడపడం అని చెప్పి అది కుంభకర్ణుడికి గుర్తొచ్చి నమస్కరించి తన ప్రాణాలని కోల్పోతారు. నేను గుర్తు ఉన్నానా నీకు? తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతారు. యుద్ధం ముగిశాక రావణుని వధ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతారు. జగదానందకారకా జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలకా, మంగళకరమౌని దాకా ధర్మానికి వేదిక కాక నీ జీవన వేయిక
శ్రీకరమౌగాక, సుఖశాంతులు సంపద నిలుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారకా జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మ్యాచ్ అలాగే తిరిగి వెళ్ళాక శ్రీరాముడికి కైకేయమ్మ క్షమాపణలు చెప్తుంది. వీళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడే దశరథ మహారాజు మరణించారు. అప్పుడు శ్రీరాముడు కి పట్టాభిషేకం జరిపించి ఆ గ్రామంలో ఉండే వాళ్ళల్లో ఒక అతను సీతమ్మ వారిని శంకించారు. ఇన్ని రోజులు ఆ రావణుడి దగ్గర ఉన్న సీతమ్మని అలా ఎలా తీసుకొచ్చేశారు, మీలాగా నా భార్యను నేను నమ్మను, మీరు ఎవరో దగ్గర ఉన్న భార్యను కూడా తెచ్చుకున్నారు అని చెప్పి అంటే, తనను ముందు ఇక్కడి నుంచి పంపించేయండి, ఈ రాజ్యం నుంచి పంపించేయండి అని చెప్తారు. నిండు గర్భవతి అయిన సీతమ్మని ఆ రాజ్యం నుంచి అడవులకు పంపించేశారు శ్రీరాముడు. సే హాయ్ టు దత్తు. సాయిరామ్ గారిని హాయ్. ఈ పరీక్ష ఎవరికి పరీక్ష, ఎందుకు ఈ పరీక్ష ఎవరికి పరీక్ష, శ్రీరాముని భార్యగా శీల పరీక్ష, ఎందుకు ఈ పరీక్ష ఎవరికి పరీక్ష, శ్రీరాముని భార్యగా శీల పరీక్ష, దశరథుని కోడలిగా ధర్మ పరీక్ష, జనకుని పుత్రికగా అగ్ని పరీక్ష. గట్టిగా సీతమ్మ వారు అడవులకు వెళ్ళినప్పుడు హనుమంతుడు సీతమ్మ వారికి తోడుగా ఒక చిన్న బాలకుడు రూపంలో ఆవిడ ఉండే ఆశ్రమంలో, ఆశ్రమం పేరు ఇంకా ఆశ్రమంలో ఉన్నారనమాట. ఆశ్రమంలో ఒక చిన్న బాలకుడిగా హనుమంతుడి వారు కూడా వెళ్ళారు. హాయ్ దత్తు, హాయ్ విజ్జు. అలా హనుమంతుడు సీతమ్మకి తోడుగా ఉండేవారు అక్కడ. కానీ సీతమ్మకి ఆ చిన్న బాలకుడు హనుమంతుడని తెలియదు. సీతమ్మ గర్భవతి కాబట్టి సీమంతం చేస్తారు. సీతా సీమంతం రంగరంగ వైభవములే, ప్రేమానందం గిన్నెల సంభరములే, కుశల దశల మురిసి కోయిలై ఆశల పల్లకి పాడే, పున్నమి అమ్మని కలిసి వెల్లువై కొడల పండగ చేసే, మన శ్రీరాముని ముత్తుల రాణి సీతమ్మ అవుతుంది. సీతా సీమంతం రంగరంగ వైభవములే, ప్రేమానందం నింగి నెల సంభరములే. ఇలాక ఇద్దరు కమల పిల్లలు పుట్టారు. వాళ్ళ పేరే లవ కుశ. పుట్టినప్పుడు ఆ చిన్న పిల్లల్ని హనుమంతుడు ఒక బాలకుడిలో ఉండి వాళ్ళిద్దరు లాలన పాలన చూసుకునేవారు. అది ఐఎమ్ ఫైన్ సురే. ఒకరోజు సీతమ్మకి ఒక ఆలోచన వచ్చింది. వేరే వాళ్ళు మాట్లాడుతుండగా ఒకవేళ శ్రీరాముడు భార్య లేకుండా కళ్యాణం ఎలా చేస్తారు అంటే, సీతమ్మకి ఒక డౌట్ వచ్చి వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. ఆయన ఆవిడికి దివ్య శక్తి ఇచ్చి ఆవిడ ఆత్మను మాత్రమే అయోధ్యకు పంపుతారు. ఆవిడ అక్కడ జరిగింది చూసి
అక్కడ సీతమ్మ వారి విగ్రహంతో కళ్యాణం చేయడానికి బంగారు విగ్రహంతో, ఆ బంగారు విగ్రహం ఏంటంటే ఊర్లో వాళ్ళందరినీ బంగారం తెచ్చి ఇస్తారనమాట. సీతమ్మని ఒక అతను తప్పు పట్టారని చెప్పా కదా, అతను కూడా తెచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఇచ్చి సీతమ్మకి క్షమాపణలు చెప్తారు. ఆ బంగారంతో బంగారు విగ్రహం చేసి ఆ విగ్రహంతో కళ్యాణం చేస్తారు. అశ్వమేఘ యాగం జరిపిస్తారు. అశ్వాన్ని పంపిస్తారనమాట. ఆ అశ్వం ఎక్కడికి వెళ్తే అదంతా శ్రీరామరాజ్యం అయిపోతుంది. ఆ అశ్వం వాల్మీకి మహర్షి దగ్గర ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్తుంది. అక్కడ లవకుశులు వాళ్ళ అమ్మ పూజ జరిపిస్తున్నప్పుడు లవకుశులు పళ్ళు తేవడానికి వెళ్తారు. ఆ అశ్వం వస్తే అశ్వాన్ని బంధించి ఉంచుతారు. లక్ష్మణుడు వచ్చి అశ్వాన్ని బంధించిన వాళ్ళతో యుద్ధం చేయాలని చెప్పి యుద్ధం చేస్తే లక్ష్మణుడిని మూర్ఛింప చేసేస్తారు. దాంతో అలా ఎవరిని పంపించినా వాళ్ళని మూర్ఛింప చేసేస్తుంటే స్వయంగా శ్రీరాముడే యుద్ధానికి వస్తాడు. ముందుగా లవకుశులు వాళ్ళ బాణాలని పాదాలకు అర్పించి ప్రణామాలు చేస్తారు. శ్రీరాముడితో యుద్ధానికి వెళుతున్నప్పుడు పువ్వులు తెస్తున్న హనుమంతుడు చూసి సీతమ్మకు ఈ విషయం చెబుతారు. సీతమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి పరుగులు తీస్తూ వచ్చి యుద్ధాన్ని ఆపి లవకుశులకి చెప్తారు, ఈయన మీ తండ్రి, ఆయన మీద మీరు యుద్ధం చేయకూడదు. అప్పుడు రాముల వారు సీతమ్మని చూసి ఆవిడ ఏ ఆశ్రమంలో ఉంటారో తెలుసుకుని అక్కడ వెళ్తారు. లవకుశులు కూడా అదే తిరిగి తీసుకువెళ్ళి సీతమ్మ జరిగిందంతా లవకుశులకి వివరంగా చెప్తారు. చెప్పిన తర్వాత శ్రీరాముడు వాళ్ళ తల్లులతో ఇంకా తమ్ముళ్ళతో సీతమ్మ వాళ్ళ చెల్లెళ్ళతో కలిసి ఆశ్రమానికి వస్తారు. సీతమ్మ వాళ్ళ చెల్లెల్ని పరిచయం చేసి లవకుశ వీళ్ళందరూ మీ పిన్నమ్మలు అని చెప్తారు. అప్పుడు లవకుశులు అంటారు, అందరికీ ఒకే ఒక అమ్మ ఉంటుంది, మాకు మాత్రం 4 అమ్మలు ఉంటారు అని చెప్పి అంటారు. అలా వాళ్ళని మళ్ళీ తీసుకెళ్దామని వచ్చిన శ్రీరాములు వాళ్ళ దగ్గరికి, అంటే సీతమ్మ ఇన్ని రోజులు అరణ్యంలో ఉండి నార్మల్ దుస్తులు వేసుకుని ఉంటారనమాట. ఆ దుస్తులు కాకుండా రాజులు వేసుకునే దుస్తులు ఇచ్చి వేసుకోమంటారు. సీతమ్మ ఆ దుస్తులు వేసుకుంటారు. వేసుకున్నాక సీతమ్మ ఏమంటారంటే, ఓ భూమాత, నన్ను మీ వద్దకు తీసుకెళ్ళిపోండి, మీరు మా తల్లి కాబట్టి. ఎందుకంటే భూమిలోనే సీతమ్మ జనక మహారాజుకి దొరికారు కాబట్టి భూమాత సీతమ్మ వారి తల్లి. నేను ఇంకా ఈ శోకాన్ని భరించలేను అని చెప్పి భూమాత దగ్గరికి వెళ్తారు. అప్పుడు శ్రీరాముడు లవకుశుల్ని రాజ్యానికి రాజుని చేసి శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నదిలోకి వెళ్ళి మునకలు వేసి కైలాసానికి వెళ్ళిపోతారు. ఇది జరిగింది స్టోరీ. మీ కమెంట్స్ అన్ని చదువుతాను. అంటే మొత్తం వివరణగా చెప్దామంటే టైం అయిపోతుంది కాబట్టి వివరంగా చెప్పలేను కాబట్టి పైపైన నాకు తెలిసింది గుర్తొచ్చింది చెప్పేశాను. కీర్తనశ్రీ హాయ్ పోతుందమ్మా, రికార్డెడ్ మళ్ళీ చూసుకోవాలా, ఎల్లతారు. నేను నాకు తెలిసింది నేను చదువుకున్నది అంతా మీకు చెప్పాను. హనుమంతుడు ఆ ప్రజలందరూ బాధపడుతుంటే హనుమంతుడు శ్రీరాముడు సీతమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు నా గుండెల్లోనే ఉన్నారని చెప్పి గుండెను చీల్చి
ఆ గుండెల్లో కనిపిస్తున్న శ్రీరాముణ్ణి ఇంకా సీతమ్మ ప్రతిబింబాన్ని చూపిస్తారు. సినిమా పాటలు పాడేగా. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్ అమిత పరాక్రమ మారుతి నామ అజిత్ మహాకృతి అతిశత ధామ లక్ష్మణ జీవన కారణ వీరా లంఘిత సాగర శుచిమతి ధీరా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ కపివర బహుబలవాన్. ముగింపు రామాయణి వెళ్ళిపోతారనమాట. ఇంకా రావణాసురుడు కుంభకర్ణుడు కూడా జయ విజయలాగా వెళ్ళిపోతారు. దుర్గభవాని